హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా బాగుందండి. ఈ విధంగా రోటి పచ్చడి చేస్తే నోట్లోంచి నీళ్ళు అట్టే ఊరిపోతాయండి. చాలా బాగుంది. టేస్ట్ చేస్తే ఇంకా ఎలా ఉంటుంది, అంత బాగుంటుంది. అందుకే ఇంత మంచి రెసిపీని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా? చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మనం కొత్తిమీర తీసుకుందాం. కొత్తిమీర తీసుకొని నేనైతే ఒక కట్ట తీసుకున్నాను. ఒక కట్ట కొత్తిమీర తీసుకొని దాన్ని శుభ్రంగా ముదురు కాడలన్నీ కట్ చేసుకొని అందులో గడ్డి పీసులు కానీ ఇలాంటివి ఏమీ లేకుండా శుభ్రంగా రెడీ చేసుకొని కడిగిన తర్వాత కట్ చేసి చూపించాను. ఇప్పుడు తర్వాత పచ్చిమిరపకాయలు అవి కూడా మనం శుభ్రంగా కడుక్కొని తర్వాత తొడయాలన్నీ ఒలిసేసి ఇవి కూడా ఒక 100 గ్రాముల తీసుకున్నా అండి పచ్చిమిరపకాయలు. ఓకేనా? అంటే ఇవి ఉండే స్పైసీని బట్టి ఎక్కువ తక్కువ తీసుకోవాలి పచ్చిమిరపకాయలు. ఓకేనా? స్పైసీ కొంచెం తక్కువ ఉంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి, ఎక్కువ ఉంటే తక్కువ తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుందాం. ఆ బాండీలో ఇవి గుండు మినప్పప్పు అండి. ఇవి చెక్కలు చేసినవి, తోటలో పండినవి. ఓకేనా? వీటిని అందులో వేసుకునేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రుచి మాత్రం చాలా బాగుంటుందండి ఈ మినప్పప్పుది. ఓకేనా? మనం షాప్లో కొన్న మినపప్పు కంటే ఇలాంటి మినపప్పుకి రుచి ఎక్కువ. వీటిని మనం మంచి ఎరడాలుగా ఇలా వేగనివ్వాలండి. అది వేగుతుంటే ఆ వాసన సూపర్గా ఉంటుందండి. ఆ టైపు వాసన వచ్చేదాకా వీటిని వేయించిన తర్వాత ఇప్పుడు తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. కానీ మాడగొట్టుకోగాకండి. ఇవన్నీ తీసి ఒక ప్లేట్లోకి వేసిన తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకునేసి ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు తీసుకుందాం. పచ్చిమిరపకాయలను కూడా ఈ టైప్లో మధ్యలోకి ఇరిసి అందులో వేసుకోవాలి. లేదంటే ఏంటంటే అచ్చం డైరెక్ట్గా పచ్చిమిరపకాయలు నూనెలో వేసి ఏంచేటప్పుడు ఏమవుతుందంటే చిటాపట అంటూ మీదకి ఎగిరి పడతాయి. అందు గురించనే ఇలా మధ్యలోకి ఇరుసుకోవాలా, లేదంటే ఒక పిన్నీస్తోనే మధ్యలోకి ఇలా చీరి అప్పుడైనా వేసుకోవచ్చు. ఓకేనా? ఎప్పుడైనా సరే పచ్చిమిరపకాయలతో చేసేటప్పుడు మాత్రం ఆ టైప్లో చేసుకోవాలి. అప్పుడే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు వీటినన్నిటిని మనం ఇలా బాగా సన్న మంట మీద బాగా వేగనివ్వాలి. ఈ టైపు మనకి మంచి కలర్ వచ్చేదాకా బాగా వేగనివ్వాలి. ఇప్పుడైనా సరే స్టవ్ ఆఫ్ చేసి ఈ పచ్చిమిరపకాయని తినగలిగే విధంగా ఆ టైపు మనం వేగనివ్వాలి. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఎప్పుడైనా సరే సమోసాలు అలాంటివి తినేటప్పుడు పక్కన స్టఫ్గా ఇవి ఇస్తారు కదా, పచ్చిమిరపకాయలు ఫ్రై చేసి ఆ టైప్లో వేగనివ్వాలండి. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ తీసి ఒక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందాం. సేమ్ అదే బండిలోనే మరి కొద్దిగా నూనె వేసుకుందాం. అంటే 1 టేబుల్ స్పూన్ దాకా సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ముందు రెడీ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీరని అందులో వేసేసుకుందాం. కానీ కొత్తిమీరను మాత్రం నీట్గా కడిగిన తర్వాత మాత్రమే యూజ్ చేయండి. ఎందుకంటే అందులో ఇసుక రెమ్మలు ఖచ్చితంగా ఉంటాయండి. ఓకేనా? అవి మనకు ఏర్పడవు, కానీ తినేటప్పుడు మాత్రం కర అంటాయి. అందు గురించనే శుభ్రంగా కడుక్కున్న తర్వాత మాత్రమే వీటిని యూజ్ చేసుకోవాలి. చాలామంది నేను చూస్తూ ఉంటాను అలా ఇదిలిచ్చి అంటే రోడ్ సైడ్ బండ్ల దగ్గర అక్కడెక్కడ, కానీ ఆ టైప్ మాత్రం చేసుకోవద్దు. ఇప్పుడు దీన్ని ఈ టైప్లో మనం బాగా వేగనివ్వాలి. ఇలా వేగేటప్పుడు చూడండి, ఈ ఆకు మొత్తం గుజ్జులాగా అయిపోద్ది. ఈ సన్నకాడ మాత్రమే మీదకి కనపడుతుంటుంది. కానీ అది ఏం కాదు, తినేటప్పుడు సూపర్గా ఉంటుంది. రోట్లో కూడా మెదిగిపోద్ది. ఈ టైపు ఫ్రై అయిన తర్వాత తీసి ఇది కూడా ఒక ప్లేట్లో వేసుకొని అదే బండిలో మరొక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టిన టమోటాలని అందులో వేసుకుందాం. నేనైతే ఒక 5 పెద్ద సైజు టమోటాలని, అవి మంచి పండ్లు గట్టిగా ఉండేటివి తీసుకొని కట్ చేసి అందులో వేసా. ఈ విధంగా ఉండే టమోటాలు పడితే రుచి చాలా బాగుంటుందండి. ఓకేనా? వీటిని ఇలా కలుపుతూ కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని ఇలా కొంచెం విడదీసి అందులో వేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా విడదీసేస్తే తొందరగా కరిగిపోతుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇలా సన్న మంట మీద ఇలా కలుపుతూనే వేగనివ్వాలండి. లేకపోతే ఏంటంటే మనం చింతపండు వేసాం కదా, అడుగు అంటుకుంటుంది. అందు గురించనే ఈ టైపు కలుపుతూనే వేగనివ్వాలి. ఈ విధంగా వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్దండి. ఓకేనా? ఇప్పుడు రోల్ సిద్ధం చేసి దాంట్లో ముందుగా ఫ్రై చేసిన ఆ గింజల్ని ఇందులో వేసేసి కొంచెం కచ్చా పచ్చగా రుబ్బేసుకోవాలి. ఇలా అంటే మెత్తగా కావు, ఈ టైప్ వస్తాయి. ఇప్పుడు ఫ్రై చేసిన పచ్చిమిరపకాయలను కూడా దాంట్లో వేసేసి వెల్లుల్లి రెమ్మలు, జీలకర్ర, రుచికి సరిపడా సాల్టు
ఇవి 3 వేసేసుకొని ఇప్పుడు దీన్ని కూడా కచ్చపచ్చగా దంచేసుకోవాలి. ఇలా దంచిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టిన కొత్తిమీర కాడల్ని ఇందులో వేసేసుకుందాం. అంటే ఆకులు కాడలు ఫ్రై చేసిన వాటిని ఇప్పుడు కాస్త కిందకి మీదకి అలా తిరగేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా దంచుకోవాలి. దంచిన తర్వాత ఫ్రై చేసిన టమోటాలు చింతపండును కూడా దాంట్లో వేసేసుకుందాం. ఇవన్నీ వేసాక ఇప్పుడు కొంచెం నిదానంగా దంచుకోవాలి. ఈ టమోటాలు ఇవన్నీ వేసినప్పుడు ఎప్పుడైనా సరే స్పీడ్గా దంచకూడదు, నిదానంగా దంచుకొని ఈ టైప్లో రుబ్బుకోవాలండి. మనకెంత ఓపిక ఉంటే అంత రుబ్బినామంటే జిగటతోనే పచ్చడి తింటుంటే భలే రుచిగా ఉంటుంది. కానీ రుబ్బకుండా ఉట్టి అదేదో అట్టట్ట అనేసి దంచితే మాత్రం అంత ఎక్కువ రుచి రాదండి. రుబ్బితేనే ఈ టైపు జిగట రావాలి. జిగట వస్తేనే ఆ పచ్చడి తింటుంటే రుచి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పిన దానికి ఉట్టిగా దంచి చూడండి, ఇలా రుబ్బి చూడండి. ఇప్పుడు దీన్నంతా తీసి ఒక బౌల్లో వేసి అదే రోట్లో కొద్దిగా నీళ్ళు పోసి తోడేలా పోయండి. సూపర్. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఒక 2 గంటలు నూనె పోసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూను తాలింపు గింజలు, వెల్లుల్లి రెమ్మల్ని ఇలా ముక్కులు పొడిసి అందులో వేసుకోవాలి. వేసాక కొద్దిగా అలా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇందులో ఒక 3 ఎండుమిరపకాయలు తీసుకొని ముక్కలుగా ఇరిసి అందులో వేసేసుకోవాలి. ఇలా ఇరిసి అందులో వేసినాక చిటికెడు ఇంగువ కూడా దాంట్లో వేసుకుందాం. ఇంగువ పెడితే ఆ స్మెల్ కానీ రుచి కానీ చాలా బాగుంటుందండి. ఒక 4 రెమ్మల కరివేపాకు దూసి అందులో వేసుకొని రోట్లో దంచిన పచ్చడిని అందులో వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఓకేనా? ఇంకా స్టవ్తో పని లేదు. ఆ తర్వాత కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసేసుకుందాం. ఓకేనా? ఇది ఎలా అంటే ఈ పోపుని మనం బౌల్లో ఉన్నప్పుడు కూడా దాంట్లోనే కూడా ఈ పోపు పోసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కలుపుకోవటానికి కొంచెం సింపుల్గా ఉంటుందని ఈ టైప్ చేస్తాను నేను. ఓకేనా? ఇలా బాండెట్లో వేసుకొని ఇలా బాగా కలబెట్టుకుంటే ఎంత బాగుంటుందండి. చూడండి ఎలా ఉంది పచ్చడి. ఈ విధంగా రోట్లో నూరుకొని పచ్చడి తినాలండి, తిని తీరాలి. ఆ రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. పచ్చడి ప్రియులకు మాత్రం ఇది ఒక వరం అండి. చాలా అంటే చాలా బాగుంది. మరొక వీడియోలో కలుద్దామా?